హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నమస్తే భయ్య. 1996 జనవరి 5న రిలీజ్ అయిన వంశానికొక్కడు సినిమాకి ఇప్పటికీ 30 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమాలకు పెట్టింది పేరు మన నందమూరి బాలకృష్ణ గారు. నటరత్న నందమూరి తారక రామారావు గారి లాగానే నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా మెప్పిస్తుంటాయి. బాలకృష్ణ సినిమాలో నవరసాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి. మొత్తంగా ఒక ఫుల్ మీల్స్ లాంటిది బాలయ్య సినిమా అంటే. ఈ సినిమా కూడా అలాంటిదే. వంశానికొక్కడు సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. 1996 సంక్రాంతికి మంచి ట్రీట్ ఇచ్చింది ఈ సినిమా. ఈ సినిమా విశేషాలు చెప్పుకుందాం పదండి. 1996 జనవరి 5వ తేదీన విడుదలైంది వంశానికొక్కడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ ఆమెని జంటగా నటించారు. ఫ్యామిలీ డైరెక్టర్ అయినటువంటి శరత్ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కోటి సంగీతం అందించారు. శివలంక కృష్ణప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కోటి అందించిన స్వరాలు సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఈ సినిమా 1996 జనవరి 5న విడుదలై ఇప్పటికీ 30 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు చెప్పుకుందాం. 1994లో బొబ్బిలి సింహం, భైరవదీపం సినిమాలతో బాక్స్ ఆఫీస్ స్టామినాని చూపించిన నందమూరి బాలకృష్ణ 1995లో మాతో పెట్టుకోక సినిమాతో ఫ్లాప్ చూశారు. ఆ తర్వాత ఫ్యామిలీ డైరెక్టర్ అయినటువంటి శరత్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్న బాలకృష్ణ వంశానికొక్కడు మూవీ చేశారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకి పెట్టింది పేరు శరత్ డైరెక్టర్ గారు. శరత్ సుమన్ కాంబినేషన్లో చాలా ఫ్యామిలీ మూవీస్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. చిన్నల్లుడు, పెద్దింటల్లుడు, బావ బావమర్ది, హలో అల్లుడు, దొంగల్లుడు ఇలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి వీళ్ళ కాంబోలో. బావ బావమర్ది సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో కృష్ణంరాజు, సుమన్ మల్టీ స్టారర్గా నటించారు. అయితే ఈ సినిమాలో సుమన్ పాత్రకి ముందుగా అనుకున్నది నందమూరి బాలకృష్ణ గారినే. బాలయ్య బాబు రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో సుమన్ గారు నటించారు. అలా మిస్ అయిన కాంబినేషన్ వంశానికొక్కడు సినిమాతో తీరింది. వంశానికొక్కడు సినిమా సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. ధనవంతుడిగా దర్జాతనం ఉన్న పాత్రలో, పేదరికంలో ఉన్నవారికి ఇంటి వారసుడి పాత్రలో, 2 పాత్రల్లో అద్భుతంగా నటించారు బాలకృష్ణ గారు. వంశానికొక్కడు హిట్ అవ్వడంతో బాలయ్య శరత్ కాంబోలో 1997లో పెద్దన్నయ్య అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వంశానికొక్కడు మూవీలో బాలకృష్ణ గారు హ్యాండ్సమ్ లుక్లో ఎంతో అందంగా కనిపిస్తారు. సత్యనారాయణ, జయంతి బాలకృష్ణ గారి తల్లిదండ్రుల పాత్రలో జీవించారు. ముఖ్యంగా బాలకృష్ణ, జయంతి మధ్య వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్స్ అద్భుతంగా పండాయి. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కానీ ఏ నేరం చేయని నాకెందుకు శిక్ష వేశావు, ఇదెక్కటి న్యాయం అని జయంతి గారు బాలకృష్ణని అడిగితే అప్పుడు బాలకృష్ణ గారు చెప్పే సమాధానం ఇది న్యాయమా అని ఆనాడు కౌసల్య రాముడిని అడగలేదమ్మా అని చెప్పే సీన్ ఫుల్ సెంటిమెంట్ పండింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే దత్తత స్వీకారంలో బాలయ్య చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చయి ఉండకపోవచ్చు, భారత న్యాయస్థానంలో ఏ పేజీలో దొరకపోవచ్చు, కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో 3,000,000 దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికొక్కన్ని కాదు, ఈ వంశానికొక్కన్ని అనే డైలాగ్తో బాలయ్య ఆహార్యం, అభినయం అద్భుతం. ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్ మూవీస్ అంటే బాలయ్యకి అద్భుతంగా సెట్ అవుతాయి. సిస్టర్ సెంటిమెంట్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ బాలయ్యకి అదిరిపోతాయి. 1996 సంక్రాంతికి మంచి ట్రీట్నే ఇచ్చింది వంశానికొక్కడు. బాలయ్య సినిమా అంటే అరిటాకు భోజనం లాంటిది. తీపి, కారం, ఉప్పు అన్నీ కలగలిపి ఉంటాయి. ఒక పండగలా ఉంటాయి బాలయ్య సినిమాలు. ఆయన కెరియర్లో వచ్చిన ముద్దుల మామయ్య, బంగారు బుల్లోడు, వంశానికొక్కడు, పెద్దన్నయ్య, బొబ్బిలి సింహం, నరసింహనాయుడు ఇలాంటి సినిమాలన్నీ పండుగ భోజనంలా ఉంటాయి. వంశానికొక్కడు లాంటి సినిమా బాలయ్య కెరియర్లో నిలిచిపోతుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్తో మంచి మ్యూజిక్ ఉన్న సినిమాలు ఈ రోజుల్లో రావడం కష్టమే. ఆ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూసి నందమూరి అభిమానులు మంచి అనుభూతిని చెందేవారు. కుటుంబంతో కలిసి ఒక పండగలా జరుపుకునేవారు బాలకృష్ణ సినిమాలని ఆ రోజుల్లో. 1996 సంక్రాంతికి వంశానికొక్కడుతో, 1997 సంక్రాంతికి పెద్దన్నయ్యతో మంచి పండగ ట్రీట్ ఇచ్చారు బాలయ్య బాబు, శరత్ కాంబో. ఇప్పుడు ఈ సినిమాకి 30 వసంతాలు. 90s కిడ్స్ ఆ రోజుల్లో ఈ సినిమా అనుభూతిని చెందినవారు కమెంట్లో తెలపండి. వంశానికొక్కడు 100 డేస్ సెంటర్స్ చూసుకుంటే 13 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. షిఫ్ట్ల మీద చూసుకుంటే 46 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. చాలా చోట్ల బాగా ఆడుతున్నా తీసేశారు ఈ మూవీని.
విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపూర్, ఎమ్మిగనూరు, మదనపల్లి, కాళహస్తి, రైల్వే గూడూరు, తాడేపల్లిగూడెం, తణుకులలో 100 రోజులు ఆడింది వంశానికొక్కడు. ఈ సినిమా హిట్ అయిన ఆనందంలో ఉన్న బాలకృష్ణ గారికి ఒక విషాద వార్త గుండెని కలిచివేసింది. 1996 జనవరి 18న నటరత్న నందమూరి తారక రామారావు గారు మరణించారు. ఈ వార్త బాలయ్య ఆనందాన్ని కలిచివేసింది. బాలయ్య హిట్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి. వంశానికొక్కడు సినిమాలో వంశాన్ని గురించి చెప్పిన బాలకృష్ణకి వంశం మూల పురుషుడు దూరం చేసుకోవడం విషాదదాయకం. ఇలా బాలయ్య గారు బాధలో ఉండగా సినిమాని చాలా చోట్ల ముందే తీసేశారు. లేకుంటే ఈ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయి ఉండేది. ఏదేమైనా బాలయ్య కెరియర్లో మర్చిపోలేని సినిమా వంశానికొక్కడు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫోటో వంశానికొక్కడు సినిమా ప్రారంభం రోజుది. ఈ ఫోటోలో బాలయ్య ప్రక్కన హరికృష్ణ గారు, రామకృష్ణ గారు కనిపిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.